లిటరల్లీ వాళ్ళు అయితే కాదు, ఎందుకంటే చాలా అంటే చాలా భయపడ్డాడు. ఈవెన్ నాకు కూడా భయం వేసింది. అన్నా నేనైతే వెళ్ళిపోతానన్నా, ఉంటానంటే ఉండాలన్నా, నాకు దాని డోర్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరు లేకుండా ఎలా పడింది భయ్యా? దీని అమ్మ ఎవరు జీవితం బాబోయ్, పైన ఎవడో ఉన్నాడు, పైన ఎవడో ఉంటాడు. ఎవరది? అదేదో ఎగురుకుంటే అక్కడికి వెళ్ళి పడింది. గైస్ అన్నా నేనైతే వెళ్ళిపోతానన్నా, ఉంటానంటే ఉండాలన్నా, నాకు దాని డోర్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓ షెట్ మ్యాన్, నిజంగా అంత భయం వేస్తుందా? శ్యామ్ అయితే వెళ్ళిపోయాడు. అక్కడ ఏదో షాడో చూసాడంట. ఆల్రెడీ అటు చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇందాక లైట్ అలా కార్నర్ దాకా నాకు కనపడింది, ఇప్పుడు అసలు కనపట్లే, వెళ్ళిపోయాడు. ఇంక నేను లోపలికి ఒంటరిగా వెళ్ళాల్సిన సమయం. ఎందుకంటే నేను చెప్పాను, మనోడు ఏదో షాడో చూసి చాలా అంటే చాలా భయపడ్డాడు. ఈవెన్ నాకు కూడా భయం వేసింది. దెయ్యాన్ని చూసిన తర్వాత భయం అనేది ఖచ్చితంగా లోపల నుంచి ఎంత ధైర్యంగా ఉన్నా తన్నుకు వస్తుంది. కార్ తీసుకుని అంటే వెళ్ళిపోయాడు. నేను చెప్పా మార్నింగ్ నేను ఇంకా 2.5 hours 3 hours మార్నింగ్ అయిపోద్ది. 5 ఓ క్యాబ్స్ అవైలబుల్ ఉంటాయి. 5 తర్వాత నేను బుక్ చేసుకుని వెళ్ళిపోతాను. అంటే మెయిన్ రోడ్ దాకా వస్తాయి, నేను నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ ఈలోపు ఇక్కడ ఒంటరిగా తిరిగితే ఏదన్నా రియాక్ట్ అయ్యి నా ముందుకు వచ్చి మాట్లాడదామన్న చిన్న హోప్తో ఈ దెయ్యాల హంటింగ్ అయితే ఇప్పుడు ఒంటరిగా వెళ్ళబోతున్నా. వాడైతే సేఫ్గా వెళ్తాడని కోరుకుంటున్నా. నేను ఇందులోకి వెళ్ళి సేఫ్గా బయటకు రావాలని కోరుకుంటున్నా. లోపలికైతే వెళ్తాను, చూద్దాం ఏం జరిగిద్దో. ఒక్క నిమిషం, బ్యాగ్లో ఇంకొక ట్రైపాడ్ ఉంది, అదైతే ఈజీగా ఉంటుంది, అది తీస్తాను. ఒక్క నిమిషం గైస్ ఇది ఏంటంటే లాంగ్ ట్రైపాడ్ అనమాట. ఇలా పట్టుకుంటే ఏంటంటే బాగుంటుంది కదా, నేను కనపడతా, ఈ లొకేషన్ కనపడుతుంది. సో లోపలికైతే వెళ్దాం. కొత్త ట్రైపాడ్ పెట్టా, కాకపోతే 2 చేతులు ఉండవు, ఈ 2 చేతులతోనే వర్క్ చేయాలి. ప్రతి ఇల్లు తిరుగుదాం. ప్రతి ఇల్లు ఎందుకు బోడిలాగా, అక్కడ ఏమీ లేవు తొక్క. మెయిన్ సౌండ్ ఎక్కడ వచ్చినాయో ఆ ఇల్లు మాత్రం తిరుగుదాం. సో ఈ లోపు నేను ముందుకు పెడతా. ఇది అసలు ఈ హౌస్ దగ్గరికి వెళ్ళలేదనుకుంటా. ఫస్ట్ ఈ హౌస్ దగ్గరికి వెళ్దాం. ఏయ్ ఎవరది? ఈ హౌస్ దగ్గరికి నేను ఇంతకుముందు 3 ఎపిసోడ్లో కూడా ఈ ప్లేస్కి రాలే. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే కనపడండి అయ్యా బాబు. ఈ చెట్టు కూడా ఎక్కడి నుంచో తెచ్చి పెట్టింది అనుకుంటా షూటింగ్ కోసం. చూడండి, దానికి ఆకులు లేవు, ఏమి కొమ్మలు లేవు. అదిగో మొదలు మట్టి వేసారు, కప్పెట్టారు.
గైస్ పైనుంచి పడుతున్నాయి అంటారా? ఎవరా అది? ఎవడో ఎవడ్రా అంటే మాట్లాడ్డు. ఎవడన్నా ఉన్నాడంటారా? కిందకి వెళ్ళాలి ఒకసారి. ఎవరది? ఎవరైనా ఉన్నారా? కోయి హే ఇదర్? అందులో కానీ ఎవరైనా ఉన్నారంటారా గైస్? చూసొద్దాం. ఎవరు లేరుగా. నాకు తిని అమ్మ జీవితం. ఇదేంటయ్యా ఇది? ఎక్కడి నుంచి వెళ్ళిపోతా. వామ్మో వామ్మో ఊరు నాయనోయ్. ఏంటి భయ్యా ఇక్కడ ఇన్ని సౌండ్లు? ఇద్దరం ఉన్నప్పుడు ఇన్ని సౌండ్లు రాలే. ఖచ్చితంగా దెయ్యాలు ఉన్నాయి 100కు 100%. ఎవర్రా బాబు మీ కడుపు మాడ? మీ అమ్మ జీవితం. ఓ ఈ లోయలోకి వచ్చినట్టుందని అలా పోవాలి. ఈ చేత్తో ఈ లైట్ పట్టుకోవాలి, ఇటు పక్క ఇది పట్టుకోవాలి. ఎవరది? ఓడి అమ్మ జీవితం. కానీ ఎవరు లేకుండా ఎలా పడింది భయ్యా? అంటే గాలికి పడతా ఉంటాయంట అప్పుడప్పుడు, లేదంటే స్లిప్ అవుతాయా? ఇక్కడ కూడా పడ్డాయి కదా చాలా. సో అదేవిధంగా అక్కడ పడి ఉంటాయి. సర్లే ఇందులో పెద్ద వింతేముందా? ఎవరికి పోదాం. ఏయ్ రే, నేను అక్కడ ఉన్నప్పుడే పడతాయేంట్రా మీ రాయిలు? భయపెట్టడానికి కాకపోతే నేను రాయిలు పడ్డాం లేదంటే కోతలు వినడానికి రాలే. మా ఆడియన్స్కి ఏదో చూపించాలని వచ్చారు. సరే అసలైన యుద్ధం ప్లేస్కి అయితే వెళ్తానా? ఉండగా ఇది లైట్ పెంచుతా. అసలైన యుద్ధం చేసే యుద్ధం ప్లేస్ అక్కడే నేను నిద్రపోయింది ఇప్పుడు దాకా. సౌండ్లు వచ్చి మా వాడు భయపడిపోయి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి చెక్ చేస్తా.
ఎవరది? ఏంటో ఈ గోల. ఇది కాదు మెయిన్, అక్కడ ఉంది. దీనిలో తర్వాత వెళ్దాం. ఫస్ట్ దానిలో కూడా కవర్ చేసేసి. అమ్మా, ఇందులో ఏముంది? లోపలికి వెళ్ళి చూసి వస్తా. ఎక్కడ భయ్యా ఈ సౌండ్లు ఏంటి అసలు? అయ్యా బంగారం బుజ్జి, నాన్న భయపెట్టకండి రా. కొద్దిసేపు ఒకసారి అలా దర్శనం ఇచ్చి వెళ్ళిపోతే అసలు మీ సొమ్ము ఏం పోద్ది? నాకు అర్థం కాదు. మీ సొమ్ము ఏం పోద్ది అంటున్నాను నేను. అమ్మ జీవితం. ఎవడరా బాబు? ఎవడైనా ఉన్నాడా? సౌండ్లు ఏంట్రా నాయన? ఈ బతకాల సౌండ్లు ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడైనా ఉన్నాడా? దీని అమ్మ ఎవరు? దీని అమ్మ ఎవరు? జీవితం బాబోయ్, పైన ఎవడో ఉన్నాడు, పైన ఎవడో ఉంటాడు 100%. అయ్యా ఎవరది? అమ్మా, ఈ రెండు పట్టుకుని ఎక్కలేకపోతున్నాను భయ్యా, నన్ను క్షమించండి గైస్. ఎవడో లేచి కూర్చున్నాడు ఇక్కడ. 100కి 100% చెప్తున్నా. భయపడకండి రా. రే పైన సౌండ్ వస్తుంది. ఈ పైకి ఎక్కడానికి ఛాన్సే లేదు అసలు. ఎవర్రా ఆయన? ఎంతసేపు బాగానే ధైర్యంగా ఉన్నాను. ఫోన్ చేసేలే ఉన్నాను నా ప్యాంట్లో. ఎవరు అది? అదేదో ఎగురుకుంటా అక్కడికి వెళ్ళి పడింది గైస్. ఏదో ఎగురుకుంటా పడింది ఇక్కడ. ఇది కవరు కానీ 100% చెప్తా, నాకు అక్కడ కనిపించింది అలా లేచింది కవర్ కాదు. ఏదో మనిషిలాగా కనిపించింది కానీ అది ఆకారం మనిషి అయితే కాదు. ఖచ్చితంగా దెయ్యం అయి ఉంటుంది. బాబోయ్, ఇదే గుడి సెట్లా ఉంది. కొంచెం ధైర్యంగా ఉంటుంది, ఎక్కడన్నా కూర్చుంటా. నన్ను దొబ్బకండ్రా. జై ఎవరు అది? గైస్ ఈ పైనుంచి కవర్లు వస్తున్నాయి కానీ ఇప్పుడు దాకా నేను అక్కడే ఉన్నా కదా.
ఎవర్రా మీరంతా? అబ్బా, ఆ సైడ్కి పెట్టుకుని దాన్ని అడ్డంగా కూర్చుందాం అనుకున్నా, అది మొత్తానికి పడిపోయింది అటు. రే కోన్ రే, ఎవడ్రా లోపల? ఎవరది ఏడుస్తుంది? అమ్మా ఎవరమ్మా నువ్వు? ఇక్కడ ఎవరితైనా పిచ్చిదుందా ఏంటి కొంప తీసి? లేనిపోని చెమట్లు పట్టేస్తుంది భయ్యా. చెమట్లే కాదు, ఇంకో 2 రకాలు కూడా పడిపోతుంది. ఎవరని అడిగేది మిమ్మల్ని? ఎందుకు వచ్చాండ్రా బాబు అనిపిస్తుంది షూటింగ్ సెట్స్లోకి. ఎవరని అడుగుతుంది మిమ్మల్ని? వింటున్నారా? ఎవరో ఛార్జింగ్ అయిపోయింది, పెద్ద లైట్లో వెలగట్లే. ఇది ఎమర్జెన్సీ, ఇలా వద్దనమాట. ఒకసారి నాకు ముందే డౌట్ వచ్చింది, అందుకే జోబులో బ్యాటరీ పెట్టుకొచ్చా. ఇది ఇలా అయిపోద్దని నాకు ముందే తెలుసు, చేంజ్ చేస్తా. ఈ బ్యాటరీ కనబడిపోయింది, ఇది జోబులు వేసుకుంటా. అదిగోండి, అప్పటి నుంచి అవి మెదులుతూనే ఉన్నాయి అక్కడ. మాకేంట్రా నాయన ఈ గోళ. రే కప్పలారా, సౌండ్లు ఆపండిరా కప్పలారా. కప్పలు అరుస్తూనే ఉన్నాయి అప్పటి నుంచి. వర్షం పడుతుంది కదా, ఈవినింగ్ వర్షం పడింది. దయచేసి వినండి, దయచేసి వినండి, నన్ను మాత్రం భయపెట్టకండి. అమ్మ తోడు, ఆ లోపల నుంచి ఏంటో సౌండ్, ఏడుపు. ఏంటో సౌండ్? దీని అక్క ఆ మూలుగు సౌండ్ విన్నారా? క్లియర్గా వినపడింది కదా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు భయ్యా. ఆ లోపలికి వెళ్ళాలా వద్దా? నేను లైట్ ఆన్ చేయకుండా ఫోటో తీస్తాను, చూడండి కావాలితే. ఏదో తెలియదు అక్కడ గాయస్, అస్సలు లైటే లేకుండా ఒకసారి ఫోటో తీస్తాను, ఏమన్నా రికార్డ్ అవుద్దేమో చూద్దాం. జీరో లైట్ కానీ ఫోటో తీస్తుంది, ఏం పడద్దు, ఏమన్నా క్యాప్చర్ అవుద్దేమో చూద్దాం. ఏయ్ ఎవర్రా బాబు ఇది? గైస్ మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఏదో ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళి కాళ్ళు లాగేస్తుందో పక్కన. ఇందాక మెట్లు ఎక్కేటప్పుడు పడ్డాను. నాకు ఎలాంటి చిక్కులు వస్తాయని అసలే ఊహించుకోలేదు. ఈ ఇల్లుని కూడా ఫోటో తీద్దాం, ఏమన్నా రికార్డ్ అవుద్దేమో చూద్దాం.
ఫస్ట్ నేను చూస్తా, తర్వాత కెమెరాకి చూపిస్తాను. ఆగండి ప్లీజ్ గైస్. చూడండి ఎలా పడిందో ఫోటో అయితే, చీకట్లో వితౌట్ లైట్. ఇది జూమే అవ్వట్లే, ఇక్కడ ఏం లేదు. ఇంకా కొన్ని వైపులు తీద్దాం ఫోటోలు, ఏమన్నా పడద్దేమో చూద్దాం. ఏమో భయ్యా, ఒక్కో సైడు ఒక్కో రకంగా పడుతుంది భయంకరంగా. నాకేం అర్థం కావట్లేదు, మొత్తం మెంటల్తో పోయేస్తుంది నాకు. ఈ ఫోటోలు ఇంటికి వెళ్ళాక నీట్గా చెక్ చేయాలి. ఆ ఇంట్లోంచి సౌండ్ ఎలా వచ్చింది, ఆ ఏడుపు ఎవరిది అనేది మాత్రం ఏమాత్రం అర్థం కావట్లేదు. ఓడి అమ్మ, ఎలాగా ఇదంతా పాసిబుల్? ఎవర్రా బాబు మీరంతా, కనీసం చెప్పండి. ఇలా ఏడ్చి భయపెట్టే బదులు. ఆ ఇంటి దగ్గరికి వెళ్తా. ఏడుపు వచ్చింది ఆ ఇంట్లోనే కదా, మరి ఇంకెక్కడ తిరగాలి? ఆ ఇంటి దగ్గరే చూడాలి, ఇంకేదన్నా కనబడద్దేమో. గైస్, ఇంకా లైట్ అయితే ఆన్ చేస్తాను. బాబోయ్, లైట్ ఆఫ్ చేసినంతసేపు కూడా ఏదో తెలియని ఒక వైబ్రేషన్, ఏదో విచిత్ర ఫీల్ అనమాట. డేంజర్ అయింది నిజంగా చెప్పాలంటే. అరుపులు వినపడతాయి కానీ మనుషులు కనపడరు. మనుషులు కాదు, 100% మనుషులు అయితే కాదు, అది మాత్రం తెలుస్తుంది. మీ గోలేంట్రా లోపల ఇనప సౌండ్లు, అవి గాలికి ఊగుతూ ఉంటాయి. అసలు ఆ సౌండ్ ఏంటి? దీన్ని అమ్మ, ఆ సౌండ్ ఏంటి గైస్? 100% నా సౌండ్, ఏదో సౌండ్ వచ్చింది ఇక్కడ. ఏయ్, అక్కడ ఏదో సౌండ్ వస్తుంది మళ్ళీ. ఏయ్, ఎవరది? గైస్, పైన సౌండ్ వస్తుంది. ఏయ్ ఏయ్, దీని మెట్లు కాడ సౌండ్ వస్తుంది ఏంటిది? అసలు మెట్ల కింద ఎవరు ఉన్నారా? ఎవరు లేనిదే కదా. ఏంటి భయ్యా ఈ సౌండ్లు? దమా ఖరాబ్ అయిపోతుంది లిటరల్. ఆ సౌండ్ ఏంటి? బాబా,
ఎక్కడి నుంచి సౌండ్ వచ్చింది మళ్ళీ? నా కర్మ గాలింది భయ్యా. మీకు చెప్తే నమ్మరు కానీ వీడియోలో కనపడదు కానీ ఈ కాలు మోకాలు పెనికింది. ఇందాక ఇలా పక్క పడింది, ఓ రేంజ్లో నొప్పి వస్తుంది మోకాలు. అయినా కానీ వచ్చాం కాబట్టి తప్పదు, హంటింగ్ తీయాల్సిందే. ఈ బరకాలు కూడా భయపెడుతున్నాయి మనల్ని. ఈ బరకాలు ఒకటే. చాలా డేంజరస్. కనపడేది వేయాలి కాదు, కేవలం భయపెట్టేది వేయాలనుకుంటారు వినపడి. దీని వెనకాల ఏముంది అసలు? ఏమీ లేదు, పొల్లల కట్టలు ఉన్నాయి. బాబోయ్, ఈ హౌస్ని చూస్తుంటేనే, అది డమ్మీ హౌస్ కానీ నిజంగా ఇలాంటి హౌస్ ఉంటే చూస్తుంటేనే పడిపోద్దు భయ్యా. ఒక భయంకరంగా ఉంది కదా. ఎవరు పైన ఉన్నది? పైన ఎవరు లేకుండా సౌండ్లు ఎలా వస్తున్నాయి? ఇప్పుడు 100కి 1000% నేను ఇప్పుడు పైకి వెళ్ళినా అక్కడ ఏం కనపడదు, అది తెలిసిందే. పైకి ఎక్కాననుకో ఈ అర్ధరాత్రి టైంలో ఖచ్చితంగా కింద పడదు. ఇందాకైతే ఎలాగోలా ఎక్కాను కానీ పైన ఖచ్చితంగా ప్లాన్లు వేసే ఉంటాయి ఈ దెయ్యాలు గట్ట. ఈ రాళ్ళు ఇన్ని ఎలా పడుతున్నాయి అసలు? అక్కడ ఒక 4, ఇదొకటి పడతానే ఉంటున్నాయి భయ్యా. దానిలోకి పైకి వెళ్దామా అంటే అబ్బే, అది చూసారుగా ఎంత పొడుగుందో, దానిలోకి ఇప్పుడు వెళ్ళగలమా? చూడండి ఇది ఎంత పొడుగుంది నా కాలంతా. ఒక్కసారి చూడండి ఎంత పైకి ఉందో. వా బోయ్, ఇప్పుడు దానిపైకి నా వల్ల నిజంగా కాదు, నా వల్ల కాదు భయ్యా. పైన నిజంగా ఇప్పుడు ఎవడన్నా దెయ్యం ఉన్నా మనిషి ఉన్నా దాన్ని చూపించడానికి పైకి ఎక్కడం నా వల్ల కాదు. కాలు నొప్పి వస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు పైకి ఎక్కా. అమ్మా బాబోయ్, నా వల్ల కాదు భయ్యా, నా వల్ల కాదు, నా వల్ల కాదు. దానిపైకి నేను ఇంకెక్కలేను, నా పని అయిపోయింది. ఓరు బాబోయ్ గైస్, నిజంగా అలసిపోయాను నేను. నా వల్ల అయితే ఇప్పుడు అవ్వదు, నేను ఇంకెక్కలేను. ఏం చేద్దాం? లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ ప్లేస్లో దెయ్యాలు కనపడడానికి ఇష్టపడ్డావు అనుకుంటా, ఎందుకంటే ఓన్లీ వినపడుతున్నాయి. ఇందాక నల్లటి ఆకారం అయితే కనపడింది కానీ అది మళ్ళీ పైకి వెళ్ళి ఎతికేసరికి ఎక్కడా కూడా కనపడలేదు. సో వినపడుతున్నాయి, కనపడుతున్నాయి అంతే. గైస్, నా వల్ల లిటరల్ నిజంగా అవ్వట్లేదు. దెయ్యాలు ఇక్కడి నుంచి నేనైతే ఇంకెళ్ళిపోతున్నాను, ఓకేనా? టాటా బాబాయ్. ఆ సౌండ్ ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి బాబోయ్. గైస్, లిటరల్లీ నా వల్ల అయితే కాదు, ఎందుకంటే అక్కడ అంత భయంకరంగా ఇచ్చింది ఏంటి అదే పైన. నేను ఇక్కడి నుంచి బయటకు పరిగెట్టుకుని వెళ్ళిపోవాలి ఏదోలాగా. క్యాబ్ బుక్ చేసుకోవాలి, టైం అయింది. ఇంకో గంట అయితే కానీ క్యాబులు బుక్ అవ్వ. ఇంకా గైజ్, ఈ ప్లేస్లో గోస్ట్ హంటింగ్ అయితే ముగిసింది. అండ్ నెక్స్ట్ ఒక చోట ఒక భయంకరమైన విషయం అయితే జరిగింది. అండ్ అక్కడ గోస్ట్ హంటింగ్ అయితే తీయబోతున్నాను అనమాట. మన ఛానల్లో కమింగ్ సూన్ ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానన్నమాట. ఇంకా షూట్ చేయడానికి కూడా వెళ్ళలేదు. షూట్ చేయడానికి వెళ్ళిన వెంటనే ఇమీడియట్గా ఎడిటింగ్ చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను వీలైనంత ఫాస్ట్గా. అండ్ నెక్స్ట్ వీడియోస్
రాగానే మీకు అప్డేట్ తెలియాలి అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ ముఖ్యంగా కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి నా ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. అప్పుడు నేను ఇన్స్టాలో కూడా వీడియో అప్లోడ్ అవ్వగానే యూట్యూబ్లో మీకు స్టోరీలా పెడతాను, సో మీకు ఇమీడియట్గా తెలుస్తుంది అనమాట. అండ్ మర్చిపోద్దు, వీడియోని అయితే లైక్ చేయండి, కనీసం ఒక 2-3 మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో అయితే షేర్ చేయండి, అది నాకు చాలా హెల్ప్ అవుద్ది అనమాట మన ఛానల్ గ్రోత్కి. అండ్ థ్యాంక్ యూ గైస్, నెక్స్ట్ గోస్ట్ హంటింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్, టాటా, బాయ్ బాయ్.